శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణం మనం రెండవ రోజు పారాయణంలోకి ప్రవేశించాము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని చెప్పి ఆ వినాయకుడిని ప్రార్థించుకుంటూ తృతీయ అధ్యాయంలో మనకి ఏం తెలియచేశారు? బ్రహ్మర్షి అయినటువంటి శ్రీ వశిష్ఠ మహర్షి రాజర్షి అయినటువంటి జనకుడికి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. రాజా, స్నాన దాన జప తపాలలో దేనిని కానీ ఈ కార్తీక మాసంలో ఏ కొద్దిపాటిగా ఆచరించినప్పటికీ కూడా అది అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎవరైతే సుఖాలకు శరీర కష్టానికి భయపడి కార్తీక వ్రతాన్ని ఆచరించరో అటువంటి వాళ్ళు 100 జన్మలు కుక్కలుగా జన్మిస్తారు అని చెబుతూ, అంటే ఇది ఇందులో ఎన్నో చెప్పారు, అందులో ఏ ఒక్కటైనా కూడా ఆచరించి తీరాలి అని చెప్పడం అన్నమాట. అలాగ చేస్తే ఎంతో పుణ్యాన్ని సంపాదించుకున్న వాళ్ళు అవుతారు. అంటే ప్రతి సంవత్సరం వస్తుంది కదా కార్తీక మాసం, ప్రతిసారి చేయాలా అంటే చేయగా మనం చేసినటువంటి ఏమన్నా పాపాలు అవి ఉంటే అవన్నీ నశించిపోతాయి అన్నమాట. అందుకని ఈ సంవత్సరం చేయలేకపోవచ్చు, ఏ కారణం చేతనైనా కనీసం వచ్చే సంవత్సరం అన్నా చేయండి అని చెప్పడం. ఆ సంవత్సరం పూర్తిగా చేయలేకపోయినా కొన్ని ముఖ్యమైన రోజుల్లో అన్నా చేయండి అని అది మానకూడదు. ఎలా అయినా సరే ఏదో ఒకటైనా చెయ్యాలి అని చెప్పడం అన్నమాట. అలా చేయటం వల్ల మనసు నిర్మలంగా ఉంటుంది, చేసే పని చక్కగా చేస్తాం, సత్కర్మల్ని ఆచరిస్తాం. ఎందుకంటే ఇవన్నీ చదువుకుని ఉంటాం కదా, ఏది చేస్తే ఎటువంటి ఫలితమో తెలుసు కాబట్టి, మనకి పెద్దలు తెలియచేశారు కాబట్టి వాటిని తెలుసుకుంటూ ఆచరించడం అనేది శ్రేయోదాయకం. అది మనకే మంచిని కలుగచేస్తుంది అని పెద్దలు తెలియజేస్తున్నారు అని వశిష్ఠుడు జనక మహారాజుకి చెప్తున్నారు. ఆయన మహారాజుగా ఉన్నప్పటికీ కూడా రాజర్షి, ఒక ఋషిలాగా జీవించాడనమాట జనక మహారాజు. ఈ జనక మహారాజు అంటే ఈయన సీతాదేవి యొక్క తండ్రి జనక మహారాజు, మిథిలా నగరానికి రాజు. ఆయన అన్ని వైభవం ఉన్నప్పటికీ కూడా రాజర్షిలాగా, అంటే రాజు అయిన ఋషి అన్నమాట, ఋషిలాగా జీవితాన్ని సాగించాడు అని మనకి రామాయణంలో కూడా చెప్తారనమాట. కనుక భయపడి ఎవరైనా కార్తీక వ్రతాన్ని ఆచరించారో అటువంటి వాళ్ళు 100 జన్మలు కుక్కలుగా పుడతారు అని చెప్తూ, పౌర్ణమ్యాం కార్తికే మాసి స్నాన దానాంతు ఆచరేత్ కోటి జన్మసు చండాల యోనౌ సంజాయతే నృప క్రమాద్యోనే సముత్పన్నో భావహి బ్రహ్మరాక్షస అత్యైవోదాహరంతీమ మితిహాసం పురాతనం. అంటే కార్తీక పౌర్ణమి నాడు స్నాన దాన జప ఉపవాసాలలో ఏ ఒక్కటి కూడా ఆచరించని వాళ్ళు 1,000,000 పర్యాయాలు చండాలపు యోనులలో జన్మించి తుదకు బ్రహ్మరాక్షసులుగా పరిణమిస్తారు. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను విను అని ఆ కథను చెప్తున్నారు. అదేంటంటే తత్వనిష్టోపాఖ్యానం. ఆ ఆఖ్యానంలో ఏం తెలియజేస్తున్నారు? అతి పూర్వకాలంలో ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. సకల శాస్త్ర పారంగతుడు, అసత్యములు పలుకనివాడు, అన్ని భూతముల యందు దయాళువు, తీర్థాటనా ప్రియుడు అయినా ఆ విప్రుడు ఒకానొక తీర్థయాత్ర సందర్భంగా గోదావరి తీరంలో ఉన్నటువంటి ఒక ఎత్తైన మర్రి చెట్టు మీద కారు నలుపు కలవాళ్ళు, ఎండిన డొక్కలు కలిగినటువంటి వాళ్ళు, ఎర్రని నేత్రాలు, గడ్డాలు ఉన్నటువంటి వాళ్ళు, గుచ్చబడిన ఇనుప తీగల్లాగా పైకి నిక్కబొడుచుకున్న తల వెంట్రుకలతో, వికృత ముఖాలతో, కత్తులు కపాలాలు ధరించి సర్వజీవ భయంకరులుగా ఉన్నటువంటి 3 బ్రహ్మరాక్షసులను చూశాడు. ఆయన తీర్థయాత్ర ప్రియుడు కదా, ఆ తీర్థయాత్ర చేస్తూ ఒక మర్రి చెట్టు మీద వీళ్ళని చూశాడనమాట. వాళ్ళు ఎంత భయంకరంగా ఉన్నారో అంత భయంకరంగానూ ఉన్నారు. ఆ రాక్షసుల భయం వల్ల ఆ మర్రి చెట్టు 4 వైపులా కూడా 12 మైళ్ళ దూరంలో ఎక్కడా ప్రాణ సంచారం అనేది ఉండేది కాదు. ఎందుకంటే ఆ రాక్షసులు దాని మీద ఉన్నారు కదా, అక్కడ ప్రాణ సంచారం లేదు వాళ్ళకి భయపడి. అటువంటి భయంకర స్వరూపులైనటువంటి ఆ రాక్షసులను అల్లంత దూరం నుంచే చూసినటువంటి తత్వనిష్ఠుడు అదిరిపడ్డాడు. దానితో పాటే ఆ రాక్షసులు కూడా తనను చూడడంతో మరింత భయపడిన వాడే శోకాకుల చిత్తంతో శ్రీహరిని స్మరించడం మొదలుపెట్టాడు. వాళ్ళని చూసి భయపడిపోయి శ్రీహరిని స్మరిస్తూ ఉన్నాడు ఈ తత్వనిష్ఠుడు. త్రాహి దేవేశ లోకేశ త్రాహి నారాయణావ్యయ సమస్త భయ విద్వంసినే
త్రాహిమాం శరణాగతం నాణ్యం పశ్యామి దేవేసి త్వత్తోహం జగదీశ్వర. అంటే దేవతలకు లోకాలకు కూడా యజమాని అయినటువంటి వాడా, నారాయణ అవ్యయ, నన్ను కాపాడు. అన్ని రకాల భయాలను అంతం చేసేవాడా, నిన్నే శరణు కోరుతున్నటువంటి నన్ను రక్షించు. ఓ జగదీశ్వర, నువ్వు తప్ప ఇంకొక దిక్కు తెలియని వాణ్ణి, నన్ను కాపాడు, రక్షించు అని ఎలుగెత్తి స్మరిస్తూ రాక్షస భయంతో అక్కడి నుంచి పారిపోసాగాడు. అతన్ని పట్టి చంపాలనే ఉద్దేశంతో ఈ రాక్షసత్రయం అంటే ఈ ముగ్గురు రాక్షసులు అతడి వెనుకనే పరిగెత్తడం మొదలుపెట్టారు. రాక్షసులు అలా బ్రాహ్మణుడికి చేరువ అవుతున్న కొద్దీ సాత్వికమైనటువంటి విప్ర తేజస్సు కంటపడటం వలన ఆయనకి తెరిపి లేకుండా అతనిచే స్మరించబడుతున్నటువంటి హరినామం చెవుల పడడం వలన వారికి వెంటనే జ్ఞానోదయమైంది. అంటే ఆ విప్రుని చూడగానే ఆ విప్రుడికి ఒక తేజస్సు, బ్రాహ్మణులకి సహజమైనటువంటి తేజస్సు ఉంటుంది. ఆ తేజస్సు చూడడం వల్ల అదే పనిగా అతను హరినామస్మరణ చేస్తున్నాడు కదా భయంతో, ఆ హరినామ స్మరణ కూడా వాళ్ళ చెవిని పడడం వల్ల వాళ్ళకి జ్ఞానోదయమైంది. అదే అదనుగా ఆ బ్రాహ్మణునికి ఎదురుగా చేరుకొని దండ ప్రణామాలు ఆచరించి అతనికి తమ వలన కీడు కలగదు అని నచ్చచెప్పి, ఓ బ్రాహ్మణుడా, నీ దర్శనంతో మా పాపాలు నశించిపోయాయి అని మళ్ళీ మళ్ళీ నమస్కరించారు. వారి నమ్రతకు కుదుటపడినటువంటి హృదయంతో తత్వనిష్ఠుడు, మీరెవరు, చేయరాని పనులు ఏమి చేయటం వల్ల ఇలా అయిపోయారు? మీ మాటలు వింటూ ఉంటే బుద్ధిమంతుల్లా ఉన్నారు. మరి ఈ వికృత రూపాలేమిటి? నాకు వివరంగా చెప్పండి. మీ భయం బాధలు తీరిపోయే దారి చెప్తాను అని చెప్పన్నాడు తత్వనిష్ఠుడు. అప్పుడు అందులో ఒక అతను చెప్తున్నాడు. ఆ బ్రాహ్మణుడి మాటలపై ఆ రాక్షసుల్లో ఒకడు తన కథని ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. ఓ విప్రోత్తమ, నేను ద్రావిడ్ని. ద్రావిడ దేశంలో మందర అనే గ్రామాధికారిని అయినటువంటి నేను కులానికి బ్రాహ్మణ్ణే, అయినా గుణానికి కుటిలుణ్ణి. నా కుటుంబ శ్రేయస్సు కోసం అనేక మంది విప్రుల యొక్క ధనాన్ని హరించాను. బంధువులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఏనాడు పట్టడన్నో అయినా పెట్టి ఎరగను. నైవంచనతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడం వలన నా కుటుంబం నాతో సహా 7 తరాల వాళ్ళు అధోగతి పాలయ్యారు. మరణం తర్వాత సహనం లేని ఎన్నో నరకయాతనలను అనుభవించి చివరికి ఇలా బ్రహ్మరాక్షసుడిని అయ్యాను. దయతల్చి నీ కృపాచిత్తంతో నాకు ముక్తిని ఇచ్చే యుక్తిని చెప్పు అని చెప్పాడు ఒక రాక్షసుడు. రెండవ రాక్షసుడు ఇలా విన్నవించుకున్నాడు. ఏమని? ఓ పవిత్రుడా, నేను ఈ ఆంధ్రదేశానికి చెందినటువంటి వాణ్ణే. నిత్యము నేను నా తల్లిదండ్రులతో గొడవ పడుతూ వాళ్ళని తిడుతూ ఉండేవాడిని. నేను నా భార్య పిల్లలతో శుభ్రమైన అన్నాన్ని తింటూ తల్లిదండ్రులకు మాత్రం చద్దికూడు పడేసేవాడిని. బాంధవ బ్రాహ్మణ కోటికి ఏనాడు ఒక్క పూటైనా కూడా భోజనం పెట్టకుండా విపరీతంగా ధనం ఆర్జించి ఆ కావరంతో బతికేవాడిని. ఈ శరీరం కాలం చేశాక అంటే చనిపోయిన తర్వాత నరకంలో ఘోరాతి ఘోరమైనటువంటి బాధలు అనుభవించి చివరికి ఇక్కడ ఇలా రాక్షసుడిగా పరిణమించాను. ఆ ద్రావిడుల నాకు కూడా ముక్తి కలిగే మార్గాన్ని బోధించు అని చెప్పాడు రెండో రాక్షసుడు. ఆ తర్వాత మూడవ రాక్షసుడు ముందుకొచ్చి ఇలా మొరపెట్టుకున్నాడు. ఓ సదాచార సంపన్నుడా, నేను ఆంధ్రదేశపు బ్రాహ్మణుణ్ణి. విష్ణు ఆలయంలో పూజారిగా ఉండేవాణ్ణి. కాముకుణ్ణి, అహంభావిని, కఠినమైన వాణ్ణి అయినటువంటి నేను భక్తులు స్వామివారికి అర్పించేటటువంటి కైంకర్యాలు అన్నింటినీ నా వేసలకు అందజేసి విష్ణు సేవలు సక్రమంగా చేయకుండా గర్వంతో తిరిగేవాణ్ణి. చివరికి గుడి దీపాలలోని నూనెను కూడా అపహరించి వేసలకు దారపోసి వారితో సంభోగ సుఖాలను అనుభవిస్తూ పాపపుణ్య విచక్షణ రహితుడిగా ప్రవర్తించేవాణ్ణి. నేను చేసినటువంటి దోషాలకు ప్రతిఫలంగా నరకం చవిచూసి ఆ తర్వాత ఈ భూమిని నానావిధ హీన యోనుల లోపల నానా జన్మలను ఎత్తి చివరికి బ్రహ్మరాక్షసుడిగా పరిణమించాను. ఓ సహృదయుడా, నన్ను మన్నించి మళ్ళీ జన్మించే అవసరం లేకుండా మోక్షాన్ని పొందే మార్గాన్ని చెప్పు అని ప్రార్థించాడు మూడవ రాక్షసుడు. ఈ విధంగా తమ తమ పూర్వజన్మల వృత్తాంతాలకు ఎంతగానో పశ్చాత్తాపడుతున్నటువంటి ఆ రాక్షసులకు అభయమిచ్చి, భయపడకండి, నాతో కలిసి కార్తీక స్నానానికి రండి, మీ సమస్త దోషాలు నశించిపోతాయి అని చెప్పి వారిని తన వెంట బయలుదేరదీశాడు.
ఆ బ్రాహ్మణుడు అందరూ కలిసి, ఈ ముగ్గురు రాక్షసులు అందరూ కలిసి కావేరీ నదిని చేరుకున్నారు. అక్కడ తత్వనిష్ఠుడు బ్రహ్మరాక్షసుల నిమిత్తంపై సంకల్పం చేసి తాను స్వయంగా ముందు స్నానం చేసి ఆ తర్వాత రాక్షసుల చేత కూడా స్నానం చేయించాడు. ఆ తర్వాత అముఖానాం బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం అస్యాం కావేర్యాం ప్రాతస్నానం మహం కరిష్యే అని సంకల్పంతో అతడు విధి విధానంగా స్నానం చేసి తత్ఫలితాన్ని బ్రహ్మరాక్షసులకు దారపోయగానే వారు విగత దోషులు దివ్యవేషులు అయి తక్షణమే వైకుంఠానికి ప్రయాణమై వెళ్ళిపోయారు. విదేహరాజా అంటే జనకరాజు అన్నమాట. అంటే విదేహుడు అంటే దేహం మీద ఎటువంటి అనురక్తి లేనటువంటి వాడు విదేహుడు అన్నమాట. అందుకని విదేహరాజా అజ్ఞానం వలన కానీ మోహ ప్రలోభాల వలన కానీ ఏ కారణం చేతనైనా కానీ కార్తీక మాస సూర్యోదయ కాలంలో కావేరీ నదిలో స్నానం ఆచరించి విష్ణువును పూజించిన వాళ్లకు నిస్సందేహంగా 10,000 యజ్ఞాలు చేసినటువంటి ఫలితం కలుగుతుంది. అందువల్ల ఏదో ఒక ఉపాయం చేసైనా సరే కార్తీకంలో కావేరీ స్నానం తప్పకుండా చేయాలి. కావేరీలో సాధ్యం కాకపోతే గోదావరిలో అయినా మరెక్కడైనా సరే ప్రాతస్నానం మాత్రం చేసి తీరాలి. అలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాతస్నానం చెయ్యరో వాళ్ళు 10 జన్మలు చండాలపు యోనుల్లో పుట్టి అనంతరం ఊరపందులుగా జన్మిస్తారు సుమా. కాబట్టి ఎటువంటి మీమాంసతోటి నిమిత్తం లేకుండా స్త్రీలు కానీ పురుషులు కానీ కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రాతస్నానం ఆచరించాలి అని చెప్పి స్నానం యొక్క ప్రాముఖ్యతను ఇందులో తెలియచేశారు. దీంతో మనకి తృతీయాధ్యాయం సమాప్తమైంది. తర్వాత చతుర్థాధ్యాయం అంటే 2 అధ్యాయాలు ఒకరోజు పారాయణ అనమాట. చతుర్థాధ్యాయంలో ఏం చెప్తున్నాడు? జనకుడు అడుగుతున్నాడు ఏమని, హే బ్రహ్మర్షి, నువ్వు ఇంతవరకు కార్తీక మహత్యాన్ని అసాధారణ ధోరణిలో చెప్పావు. అయితే ఏ సంకల్పంతో ఈ వ్రతం ఆచరించాలో ఏ దానాలు చెయ్యాలో కూడా తెలియచెయ్యి అని చెప్పి అడిగాడు జనకుడు. అప్పుడు వశిష్ఠుడు ఈ విధంగా చెప్పాడు. అన్ని పాపాలను మన్ను చేసేది, పుణ్యాలను అగణ్యాలుగా మార్చేది అయినటువంటి ఈ కార్తీక వ్రతానికి ఫలానా సంకల్పం అనేది హాస్యాస్పదమైనటువంటి విషయం. ఈ కార్తీక వ్రతం ఆచరించటం వలన నశించనంతటి పాపం అనేది ఇంకా ఈ ప్రపంచంలోనే పుట్టనే లేదు. అందువల్ల వ్రత ధర్మాలను తత్ఫలితాలను చెప్తాను విను అని చెప్తున్నారు. కార్తీక మాసం సాయంకాలం శివాలయంలో దీపారాధన చేయటం వలన అనంతమైనటువంటి ఫలితం వస్తుంది. శివాలయ గోపురద్వార శిఖరాలలో కానీ శివలింగ సన్నిధిలో కానీ దీపారాధన చేయటం వలన అన్ని పాపాలు అంతరించిపోతాయి. ఎవరైతే కార్తీక మాసంలో శివాలయంలో ఆవునేతితో కానీ నువ్వుల నూనెలో కానీ ఇప్ప నూనెతో కానీ నారింజ నూనెతో కానీ దీప సమర్పణం చేస్తారో వాళ్ళు ధర్మవేత్తలు అవుతారు. ఆఖరికి ఆముదపు దీపాన్ని అయినా కూడా సమర్పించిన వాళ్ళు అత్యంత పుణ్యవంతులు అవుతారు. కనీసం కాంక్షతో కానీ నలుగురి మధ్య బడాయి కోసం కానీ దీపాన్ని ఇచ్చేవాళ్ళు శివప్రియులు అవుతారు. అంటే నలుగురు నన్ను చూడాలి, నేను దీపం వెలిగిస్తున్నానని చెప్పుకోవాలి అన్న ఉద్దేశంతో చేసినా కూడా ఫలితం వస్తుందని చెప్తున్నారు. బడాయి కోసం చేసినా కూడా ఫలితం ఉంటుంది. అంటే ఏదో విధంగా చెయ్యి అని చెప్తున్నారు. ఎలా చేసినా ఫలితం మాత్రం తప్పనిసరిగా వస్తుంది అని చెప్తున్నారు. అందుకని కోరికతో అందరూ నన్ను చూడాలి, నన్ను మెచ్చుకోవాలన్న కోరికతో చేసినా కూడా నీకు అలాంటి వాళ్ళు శివప్రియులు అవుతారట. చూడండి, అలా చేసినా కూడా చేయండి అని చెప్తున్నారు. ఇందుకు ఉదాహరణగా ఒక చిన్న కథ చెప్తాను విను అని కథ చెప్తున్నారు. పూర్వం పాంచాల దేశాన్ని పరిపాలించేటటువంటి మహారాజు ఒకడు కుబేరుణ్ణి మించిన సంపద సమకూర్చుకున్న కుమారులు లేని కారణంగా కుంగిపోయిన వాడై కురంగపాణికై తపస్సు కూర్చున్నాడు. కురంగపాణి అంటే వంశోద్ధారకుడు అనమాట. వంశోద్ధారకుడి కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు. మధ్యకాలంలో అటుగా వచ్చినటువంటి పిప్పలుడు అనే ముని అతని తపస్సుకి కారణం అడిగి తెలుసుకుని, ఓ రాజా, ఈ మాత్రం కోరికకి తపస్సుతో పని లేదు. కార్తీక మాసంలో శివప్రీతిగా వ్రతం ఆచరించి బ్రాహ్మణులకు దీపదాన దక్షిణలతో సంతోషపెట్టు. నువ్వు దీనికి తపస్సు చేయక్కర్లేదు. కార్తీక మాసంలో వ్రతం చేసి బ్రాహ్మణులకు దీపదానాలు ఇచ్చి సంతోషపెట్టు. అలా చేస్తే నీకు తప్పకుండా పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పాడు ఆ ముని.
ఋషివాక్యాన్ని శిరోధార్యంగా ఆ పాంచాలుడు తన పట్టణం చేరి కార్తీక వ్రతం ఆచరించి శివప్రీతి కోసం బ్రాహ్మణులకు దీపదానాలు చేశాడు. తత్ఫలితంగా మహారాణి నెలతప్పి యుక్తకాలంలో పురుష శిశువును ప్రసవించింది. రాజదంపతులు ఆ శిశువుకు శత్రుజిత్తు అని పేరు పెట్టారు. ఆ శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానుడై పెరిగి యువకుడై వీరుడై వేశ్యాంగనాలోలుడై అప్పటికీ తృప్తి చెందక పరస్త్రీరక్తుడై యుక్తాయుక్త విచక్షణ నాస్తికుడై శాస్త్ర ధిక్కారి అయి వర్ణ సంకరకారకుడై హితవు చెప్పడానికి వచ్చిన వారిని చంపుతాను అని చెప్పి బెదిరిస్తూ స్వేచ్ఛగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అంటే అన్ని దుర్గుణాలు ఉన్నాయన్నమాట. అటువంటి సందర్భంలో సౌందర్య రాశి, సింహ మధ్యమ, అరటిదోనెల వంటి తొడలు కలిగినటువంటిది, పెద్ద పెద్ద పిరుదులు కుచాలు కన్నులు కలిగినటువంటిది, చిలుకవలే పలుకులు పలికేటటువంటిది అయినటువంటి ఒక బ్రాహ్మణ పత్ని ఎదురుపడింది. శత్రుజిత్తు ఆమె పట్ల మోహితుడయ్యాడు. అనుపమాన సౌందర్య శౌర్య తేజో విరాజితుడైనటువంటి ఈ యువరాజు పట్ల ఆ బ్యాపనది కూడా మోజుపడింది. ఆ బ్రాహ్మణ పత్ని కూడా మోజుపడింది. దాని కారణంగా ఆమె రోజు రాత్రి తన భర్త నిద్రపోగానే తాను ఒక సంకేత స్థలంలో ఈ రాకుమారుణ్ణి కలుసుకుని సురత క్రీడలతో సుఖించేది. రంకు బొంకు దాగవు కదా. ఏదో విధంగా ఈ సంగతి ఆ బాపన దాని భర్తకు తెలిసిపోయింది. అది మొదలు అతను ఒక కత్తిని ధరించి ఈ రంకు జంటను ప్రత్యక్షంగా చూసి వారి గొంతులు కత్తిరించాలని తిరుగుతున్నాడు. మహాకాముకులైనటువంటి ఈ జారిని కానీ ఆ శత్రుజిత్తు కానీ ఈ సంగతి వాళ్ళకి తెలియలేదు, ఇతను తిరుగుతున్నాడన్న విషయం. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకానొక కార్తీక పౌర్ణమి రోజు, ఆ రోజు సోమవారం కూడా అయింది. ఆ సోమవారం నాటి రాత్రి ఈ కాముకులు తమ సురత క్రీడల కోసం ఒకానొక శిథిల శివాలయాన్ని సంకేత స్థానంగా ఎంచుకున్నారు. అపరాత్రి వేళ వాళ్ళు అక్కడ కలుసుకున్నారు. గర్భగుడిలో అంతా చీకటిగా ఉంది. ఆ బాపనది తన చీర చెంగు చింపి వత్తిని చేసిన తర్వాత ఈ రాజకుమారుడు ఎక్కడి నుంచో కొంత ఆముదం తీసుకొచ్చాడు. ఇద్దరు కలిసి అక్కడ ఖాళీ ప్రమిదలో ఆ రెండింటిని కలిపి దీపం పెట్టారు. ఆ దీపం వెలుగులో ఒకరి అందాలు ఒకరు చూసుకుంటూ సంభోగంలో లీనమయ్యారు. ఈ విషయాన్ని ఆ బాపన దాని మొగుడు ఎలాగో తెలుసుకున్నాడు. కత్తి పట్టుకుని వచ్చాడు. ముందుగా శత్రుజిత్తుని, ఆ తర్వాత తన భార్యను తెగనరికి తాను కూడా అదే కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విధంగా వాళ్ళ ముగ్గురు ఆ రాత్రి అక్కడికక్కడే విగత జీవులు అవ్వగానే పాశహస్తులైనటువంటి యమదూతలు, పవిత్రాత్ములైనటువంటి శివదూతలు ఒకేసారి అక్కడకు చేరారు. ఈ శివదూతలు రాకుమారుణ్ణి, ఈ రంకులాడిని తమ విమానంలో కైలాసానికి తీసుకుని వెడుతూ ఉన్నారు. యమదూతలు ఈ అమాయకపు బాపడిని తమతో పాటు నరకం వైపు లాక్కుని వెళ్ళడం మొదలుపెట్టారు. అందుకు ఆశ్చర్యపోయినటువంటి ఆ బ్రాహ్మణుడు, ఓ శివదూతలారా, కాని పని చేసిన వారికి కైలాస భోగం, నా వంటి సదాచారుడికి నరకయోగమా అని ప్రశ్నించగా దానికి శివదూతలు, వీళ్ళు ఎంత పాపాత్ములు అయినప్పటికీ కూడా ఈరోజు కార్తీక పూర్ణిమ సోమవారం కనుక శివాలయంలో, అందులోనూ శిథిలాలయంలో శివలింగానికి ఎదురుగా దీపారాధన చేశారు. కాబట్టి వారి పాపాలు నేరాలు నశించి పుణ్యాత్ములయ్యారు. ఏ కారణం చేతనైనా సరే కార్తీక మాసంలో, అందులో పౌర్ణమి రోజు, పైగా సోమవారం రోజు దేవాలయంలో దీపార్పణ చేయటం వలన అత్యధిక పుణ్యాత్ములైనటువంటి ఈ పాపకర్మల్ని చంపిన కారణంగా నువ్వు పుణ్యహీనుడివై పాపాత్ముడివై అయ్యావు. అందుకే నీకు నరకం, వీళ్ళకి కైలాసం అని చెప్పారు శివదూతలు. బ్రాహ్మణుడికి శివదూతలకు జరిగినటువంటి ఈ సంభాషణను విన్నటువంటి ఆ శత్రుజిత్తు కలగజేసుకుని, అయ్యలారా, దోషులం మేమై ఉండగా మాకు కైవల్యం ఇచ్చి మమ్మల్ని చంపి పుణ్యాత్ములను చేసినటువంటి ఆ అమాయకుడిని నరకానికి పంపడం భావ్యం కాదు. కార్తీక మాసం దొడ్డదైతే, అందున పూర్ణిమ గొప్పదైతే, సోమవారం మరీ ఘనమైంది అయితే మాతో పాటే కలిసి మరణించినటువంటి ఆ బ్రాహ్మణుని కూడా కైలాసం ఇవ్వటం న్యాయం అని చెప్పి వాదిస్తాడు ఆ శత్రుజిత్తు. ఇలా వాదన జరగడం అయిన తర్వాత దానికి ఫలితంగా శత్రుజిత్తు అంటే ఇతనికి కైలాసం రావాలి అంటే ఏం చేయాలి? ఏం చేశాడు ఆ శత్రుజిత్తు తాను తన ప్రియురాలు ఆచరించినటువంటి వత్తి తైలం పుణ్యం తాము ఉంచుకుని
అంటే ఒత్తి ఆమె చేసింది, తైలం ఇతను తీసుకొచ్చాడు, శత్రుజిత్ తీసుకొచ్చాడు కదా, ఆ పుణ్యాన్ని వాళ్ళు ఉంచుకొని దీపాన్ని వెలిగించిన పుణ్యాన్ని ఆ బ్రాహ్మణుడికి దారపోశారు. ఆ విధంగా దారపోయిగా శివదూతలు బ్రాహ్మణుణ్ణి కూడా యమదూతల నుండి విడిపించి తమతో కైలాసానికి తీసుకెళ్లారు. కాబట్టి ఓ మిథిలా నగరాధీశ్వర, కార్తీక మాసంలో తప్పనిసరిగా శివాలయానికి కానీ విష్ణాలయంలో కానీ దీపారాధన చేసి తీరాలి. నెల పొడుగునా చేసిన వాళ్ళు జ్ఞానులై తద్వారా మోక్షాన్ని పొందగలుగుతారు. అందున శివాలయంలో చేసినటువంటి దీపారాధన నిరంతర మోక్షప్రదాయినిగా గుర్తుంచుకో. నా మాట విని కార్తీక మాసం నెల పొడుగునా నువ్వు శివాలయంలో దీపారాధన చెయ్యి అని చెప్పి వశిష్ఠ మహర్షి రాజర్షికి తెలియచేశాడు. దీంతో మనకి చతుర్థాధ్యాయం సంపూర్ణమైంది. అంటే ఈ చతుర్థాధ్యాయంతో రెండవ రోజు పారాయణ కూడా ముగిసిందనమాట. ఈ రెండవ రోజు చేయవలసినటువంటి పనులు, చేయకూడనివి ఏంటి అంటే కనుక నిషిద్ధములు, అంటే తరగబడిన వస్తువులు తినకూడదు అని చెప్పి మనకి పెద్దలు చెప్పారు. ఇంకా చేయవలసినటువంటి దానాలు ఏంటి? కలువ పువ్వులు, నూనె, ఉప్పు దానం చేయాలట కార్తీక మాసం రెండో రోజు. అలాగే పూజించాల్సినటువంటి దైవం బ్రహ్మ, జపించాల్సినటువంటి మంత్రం ఓం గీష్పతయే విరించియే స్వాహ, బ్రహ్మ మంత్రం అన్నమాట. ఆ మంత్రాన్ని జపించుకోవాలి. దీనివల్ల ఫలితం మనస్థిమితం కలుగుతుందట. మనసు ఎటువంటి ఆందోళనకు లోనవ్వకుండా స్థిమితంగా ఉంటుంది అని చెప్పి మనకి ఇవన్నీ కూడా పురాణాంతర్గతంగానే తెలియచేశారనమాట. దీంతో మనకి రెండవ రోజు పారాయణ సంపూర్ణమైంది. కనుక ఆ శివకేశవుల యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.